అతి సాధారణ కుటుంబం నుంచి కష్టపడి చదివి జూనియర్ సివిల్ జడ్జిగా తమ విద్యార్థిని వెన్నపూస సుప్రియ చేరుకోవడం తమకెంతో గర్వకారణమని ప్రముఖ న్యాయవాదులు పిల్ల శ్రీనివాసరావు, యూఆర్పీ శ్రీనివాస్ తెలిపారు. సుప్రియ పట్టుదల, కృషి ఈ స్థాయికి చేర్చిందన్నారు. భవిష్యత్తులో సుప్రియ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి న్యాయరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన ప్రముఖ జూనియర్ న్యాయవాది వెన్నపూస సుప్రియను యూఆర్పీ శ్రీనివాస్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో న్యాయవాదులు, సహచరులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని సుప్రియకు అభినందనలు తెలిపారు. ప్రముఖ న్యాయవాదులు పిల్ల శ్రీనివాసరావు, వెంకటరమణ కుమార్, యూఆర్పీ శ్రీనివాస్ కలిసి సుప్రియను శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రియ సాధించిన విజయం కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా ఆమె కుటుంబానికి, గురువులకు, న్యాయ వృత్తికి గర్వకారణమని తెలిపారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభించి ఎన్నో కష్టాలను అధిగమిస్తూ క్రమశిక్షణతో ముందుకు సాగిన సుప్రియ ప్రయాణం ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. న్యాయ వృత్తిలో ఆమె చూపిన నిబద్ధత, న్యాయం పట్ల ఉన్న అంకిత భావం ఆమెను ఈ స్థాయికి చేర్చిందని వివరించారు. అలాగే న్యాయ రంగంలో మహిళలు ముందుకు రావడం ఎంతో అవసరమని, సుప్రియ లాంటి ప్రతిభావంతులు ఉన్నత స్థానాలకు చేరుకోవడం ద్వారా సమాజంలో న్యాయం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. సుప్రియ మా ఆఫీస్లో 3 years బ్యాక్ జాయిన్ అయింది. లా మంచి పర్సంటేజ్తో పాస్ అయిపోయి మా ఆఫీస్లో జాయిన్ అయ్యి మా యూఆర్పీ శ్రీనివాస్ గారి డైరెక్షన్లో నేను సుప్రియ కలిసి 3 years నుంచి వర్క్ చేస్తూ ఉన్నాం కలిసి. లాస్ట్ ఇయర్ జేసీజేలో ఈ మంత్ జేసీజేలో తనకి జూనియర్ సివిల్ జడ్జిగా సెలెక్ట్ అయినందుకు మేము ఇక్కడ ఫెలిసిటేషన్ చేస్తూ ఉన్నాము. మా శ్రీనివాస్ గారి డైరెక్షన్లో నేను, సుప్రియ, మిగతా జూనియర్స్ కూడా మంచి అభివృద్ధి బాటలో ఉన్నాము. ఈ జేసీజేకి సెలెక్ట్ అయిన సుప్రియ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సుప్రియ జూనియర్ సివిల్ జడ్జిగా ఆమె ఉత్తీర్ణత సాధించి ఈరోజు సెలెక్ట్ అవ్వడం, మా ఆఫీస్ నందు ఆ పాపకి మేము అందరం చిన్న చిరు సత్కారం చేసుకుంటూ ఉన్నాం. ఆమె ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సిద్ధార్థ లా కాలేజీలో లా పట్టా తీసుకొని 3 years బ్యాక్ మన యూఆర్పీ శ్రీనివాస్ దగ్గరికి ఒక జూనియర్గా స్టార్ట్ అయ్యి చక్కగా ఆమె ప్రతిరోజు కోర్టులో చక్కగా అన్ని కేసులకి అటెండ్ అయ్యి ఈరోజు కూడా తను ఒక మంచి చేరుకోవాలని ఆ పాప కళ్ళగా ఉంది. ఆ కళ్ళు ఈ రోజున సాకారం జరిగాయి. ఇంకా ఆమె జూనియర్ సివిల్ జడ్జిగా కాకుండా ఇంకా మంచి ఎగ్జామ్స్ రాసి ఇంకా అవసరమైతే డిస్ట్రిక్ట్ జడ్జి గాను అలాగే ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని వారికి ఎప్పుడు కూడా వారి కుటుంబానికి, ఆమెకి కానీ మా అందరం లాయర్స్ అందరూ కూడా ఆమెకి సంపూర్ణంగా ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ, అలాగే మా రాము కూడా చక్కగా ఆమెకి అన్ని రకాలుగా సహాయం అందించిన వారికి కూడా చిన్న ఈరోజు సత్కారం చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అందరూ కూడా చాలామంది కూడా రాము గారు చాలామంది జూనియర్స్కి అతను ఎప్పుడు కూడా చక్కగా ఒక ఉన్నత స్థితి చేరుకోవాలని ప్రతిరోజు మధ్యాహ్నం కోర్టు అవగానే అందరికీ వాళ్ళకి ట్రైనింగ్ లాగా అందరికీ చెప్తూ ఉంటారు. అలాగే ఆమె కూడా తను ఎన్నికైన జూనియర్ సివిల్ జడ్జిగా ఇంకా అక్కడ కూడా మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.